థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తం మీద మాధురి ఘటన ఏదైతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రయత్నం చేశానేనో అందుకే ఎదురుగా ఉన్నటువంటి కారుని ఢీకొట్టానని చెప్పి మాధురి చెప్తుందో దాని వెనుక కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, అనేక అనుమానాలు తావిస్తున్నాయి, అనేక సందేహాలు కూడా బయటపడుతున్నాయి. చాలామంది కూడా ఇదంతా ఒక డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. కానీ తన పిల్లల్ని రోడ్డుకి ఈడ్చారు, తనకి ఎవరు కూడా దిక్కులేని పరిస్థితిగా మారిపోయింది, తనని అవమాన పాలు చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారనే ఒక ఇబ్బందులు పడి నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తానంటే కూడా మాధురి చెప్తోంది. ఒకసారి ఈ ఘటనపై దువ్వాడ శ్రీనివాస్ కుటుంబీకులు, దువ్వాడ వాణి ఆయన కూతురు ఏమనుకుంటున్నారో విందాం. ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరు నాకేం తెలుసు. నేను పరిచయం చేయడం పెట్టి ఎవరిళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని నేను ఇంటర్వ్యూ చేశాను చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులు బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని నా భర్త ఒక ఎన్ఆర్ఐ అంటది, నా అత్తమామలకు గౌరవమైన కుటుంబం అంటది, అత్తమామలు కూడా నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొకలా ఇళ్ళల్లోనే వచ్చి ఉంటావంటే డ్యాన్స్లు వేసుకుంటావంటే వీడియోలు తీసేసుకుంటావంటే ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే ఒక షాప్కి వెళ్తారంటే ఆచితూచి పంపిస్తాను. నీకు పెళ్ళైన ఆవిడ, నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు 3 ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా? ఎవరు అమ్మాయికులు? సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరు నాకేం తెలుసు. నేను పరిచయం చేయడం పెట్టి ఎవరిళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని నేను ఇంటర్వ్యూ చేశాను చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులు బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని నా భర్త ఒక ఎన్ఆర్ఐ అంటది, నా అత్తమామలకు గౌరవమైన కుటుంబం అంటది, అత్తమామలు కూడా నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొకలా ఇళ్ళల్లోనే వచ్చి ఉంటావంటే డ్యాన్స్లు వేసుకుంటావంటే వీడియోలు తీసేసుకుంటావంటే ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే ఒక షాప్కి వెళ్తారంటే ఆచితూచి పంపిస్తాను. నీకు పెళ్ళైన ఆవిడ, నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు 3 ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా? ఎవరు అమ్మాయికులు? సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? మేము ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు, మాకు ఆవిడ ఎవరో తెలియదు, మేము ఆవిడ కోసం ఎప్పుడు మీడియా ఎక్కలేదు, ఆవిడ మమ్మల్ని రోడ్డుకి ఈడ్చేసింది. ఇలాంటి లేడీస్కి నేను చాలామందికి చూశాను బ్లాక్మెయిల్ చేయడం, ఇతర కుటుంబాల్లో దూరడం, లేనిపోని తప్పుడు ఆరోపణలు పిల్లలపైన కుటుంబాలపైన చేయడం, అట్లా చేసుకుని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసుకొని శ్రీని గారికి ఎలాగ ఎంటర్ అయినంటే ఏదో ఆత్మహత్య చేసుకుని మరి ఏది పేపర్లో రావాలి కదా, ఈయన ఒక ఎమ్మెల్సీ కదా, ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు శ్రీని గారు కన్సల్ట్ చేశారనేది ఆవిడ డేట్ టైము ఆ రోజు వాదార్చిన రోజు ఆ పాయిజన్ తీసుకునే రోజు ఆ డీటెయిల్స్ అన్నీ ఆయన సంరక్షణ తను చూడడం సార్. నవ్వుతాడు ఆవిడనే, ఆవిడకి అనకూడదు కానీ ఉండడానికి తినడానికి ఒక ఆవిడ బతికేటే ఫస్ట్ ఆవిడకి చూసుకోమనండి. 10,000కి 20,000కి 30,000కి ఇతర జీవితాలతో ట్రాప్ చేసేసి వాళ్ళకి టూరులు రమ్మని చెప్పేసి నువ్వు 30,000 పట్టుకొనిరా 40,000 పట్టుకొనిరా అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు వాళ్ళతోనే టైం పాస్ చేసిన వ్యక్తి ఇతరుల జీవితాలు ఆయన మా ఫ్యామిలీ లైఫ్లోనే ఆవిడ చూస్తుంది. ఆవిడ బతికేట ఆవిడ చూసుకో. ఆ పెట్రోల్ బంక్ నాకు ఉందంటుంది, ఆ పెట్రోల్ బంక్ ఎవడు కట్టించాడో కూడా ప్రజలందరికీ తెలుసు, దాని బతికేంటో కూడా ప్రజలందరికీ తెలుసు. ఏదో హైలైట్ చేసుకొని నిన్న మీరే ఇంటర్వ్యూస్ కామెంట్స్ చూడండి, ఆ ఇంటర్వ్యూ దగ్గర ఒక్క కామెంట్ అయినా గుడ్ కామెంట్ ఉందా చూస్తే తెలుస్తుంది. నేనైతే ఏదో తప్పుగా మాట్లాడివచ్చు, తప్పుగా చెప్పివచ్చు అని ఏదో మీరు అడిగివచ్చు. కామెంట్స్ చూడండి, ఎవరు నమ్ముతారు? అదొక పెద్ద తేడా క్యాండిడేట్ మాట్లాడుతుంది అంతా అబద్ధాలు తప్పుడు మాటలు అనేది మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, నేను అనకూడదు. మరి నా క్యారెక్టర్లెస్ ఆవిడ ఎట్లా మాట్లాడుతుంది అనేది ఆ తెలుగులో ఏదో సామెత ఉంది అని చెప్పారు కూడా, ఆ సామెత నాకు చెప్పడం కూడా రాదు. సో నేను చెప్తున్నాను, అట్లాంటి లేడీస్ ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. మా ఫ్యామిలీలో ఎంటర్ అవ్వడానికి ఆవిడెవరు, మా పర్సనల్ ఇష్యూస్లో ఎంటర్ అవ్వడానికి ఆవిడెవరు? ఇక్కడ ఆవిడ అర్థమైపోతుంది ఆవిడ ఎలాంటి చండాలమా, ఎలాంటి వరస్ట్ క్యాండిడేట్. రమ్మని చెప్పండి, వస్తే తేలుస్తారు పోలీసులు, చట్టం అన్నీ తోలుస్తాయి, అప్పుడు ఉళ్ళుకో తీరిపోద్ది. ఇలాంటివి ఏంటి మాటలకి దీనికి ఇదైపోయే పరిస్థితి లేదు. మనం గౌరవమైన కుటుంబం కాబట్టి ఇప్పుడు వరకు ఆగాం. మా ఫ్యామిలీ కానీ మా పిల్లల్ని కానీ మేము రోడ్డు మీదకి రాకూడదు. ఇలాంటి పనికి మళ్ళీ అతనికి ఈవిడికి ఏడు సంబంధం. ఒక క్షణం ఫ్రెండ్ అంటది, ఫ్రెండ్తో వెళ్ళాను అంటది, ఒక క్షణం నేనేదో ఊరు పోసుకొని చచ్చిపోతే వాదార్చంట అంటది, ఒక క్షణం మీ ఇంటికి నేను రానా వండనా అని అంటది, ఇంకొక క్షణం మీరు ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళరా అంటది.
ఆవిడ జీవితం ఏదైనా ఉంటే వ్యక్తిగత జీవితం ఆవిడకి చూసుకోమనండి. మా ఫ్యామిలీ మ్యాటర్స్తోనే ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుకొని రోడ్డు ఎక్కితే మేము కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆవిడ ఏదో హైలైట్ అవ్వడానికి మా ఫోకస్ అవ్వడానికి 2 కోట్ల అంట పార్టీ కింద పెట్టిందంట. అది కూడా నేను విన్నాను. కాయలు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆవిడ ఏం ఎలక్షన్లో 2 కోట్లు పెట్టింది పార్టీకి అడగమనండి. ఇలాంటి చీపు బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు తినేసి వైన్కి ఇచ్చిన డబ్బులు కూడా తినేసి రకరకాలుగా పార్టీని డ్యామేజ్ చేసేసి అసలు అర్థం ఎక్కడుంది? ఆమె మా డాడీతో ఉంటుంటే మేము ఆమెనేమో అనకూడదంటే అది ఎలాగవుతుంది? ఏ ఫ్యామిలీ అయినా ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఇల్లీగల్గా ఒక ఆవిడ వచ్చేసి నన్నేమనుకోండి మీ హస్బెండ్, అది ఎలాగవుతుంది? ఖచ్చితంగా అంటారు. మేము అంటాం ఆమెని, నువ్వు దూరావు మా ఫ్యామిలీలోకి, నువ్వు గొడవలు పెడుతున్నావు, అందుకే మేము అంటాము. నేను అనకుండా ఉండడానికి రైట్ లేకుండా ఉండడానికి ఏం లేదు. ఖచ్చితంగా మాకు ఆ రైట్ ఉంది. మేము క్వశ్చన్ చేస్తాం, మేము అడుగుతాం. అండ్ ఏంటది, తనకి లీగల్గా కూడా ఏ రైట్ లేదు. తనే నిన్న చెప్పింది. యాక్చువల్లీ తను గంటకు ఒక మాట మాట్లాడుతుంది. ఎందుకంటే తను క్లియర్గా అబద్ధం చెప్తుంది. తనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒకసారి ఫ్రెండ్ అంటుంది, ఒకసారి ఆ 60 years అతనితో నాకేంటి అంటుంది, ఒకసారి పెళ్లి చేసుకుంటానంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా క్లారిటీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి నీకేం మాట్లాడాలో తెలియక నువ్వు ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు. సో ఏంటి అంటే మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నీకే ఏ రైట్ లేదు. నువ్వే మీ హస్బెండ్ దగ్గరికి నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నువ్వే నీ హస్బెండ్ దగ్గర ఉండు, మేము మా డాడీతో ఉంటాం. ఈరోజు దువ్వాడు సీని జీవితంలోకి దువ్వాడు బాగానే ఆమెను ప్రవేశపెట్టింది. రాజకీయ పరంగా సొసైటీలో కూడా ఇంటరాక్ట్ చేసి తనపై లేనిపోయిన ఆరోపణలు చేయడం కారణంగానే ఈరోజు మీకు ఆమెకి మధ్యన ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదో బరస్టే ఈరోజు నాన్నగారిని దూరం చేసే పరిణామాలు. సరే అండి, పోనీ ఆవిడ చెప్పినట్టే అనుకుందాం. పోనీ మా మమ్మీ డాడీయే పిలిచారు రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి పనిచేయమన్నారు. మా ఇంట్లోకి వచ్చి మా డాడీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని మా ఫ్యామిలీని విడగొట్టమని ఎవరు చెప్పలేరు. పోనీ మా మమ్మీ అయితే పిలవలేదు, పోనీ తన అన్న దాని ప్రకారమే వద్దాం. నీకు ఎందుకు రమ్మన్నారు రాజకీయంలోకి వచ్చి అంటే? పార్టీ పరంగా పార్టీకి పంచేయమన్నారు. అంతేగాని మా ఇంట్లోకి వచ్చి మా మమ్మీ డాడీకి విడగొట్టేసి మా డాడీతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడానికి పిలవలేదు, మాట్లాడడానికన్నా. పిలిస్తే ఎవరు పిలిస్తే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకుంటావా నువ్వు? ఏం మాట్లాడుతుందో మరి ఫస్ట్ తన క్లారిటీ తెచ్చుకొని మాట్లాడమని. ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు. గుమ్మనంగా టెక్కల్లో జీవనం సాగించే తనకు మాత్రం ఈరోజు ఈ దుస్థితి తేడానికి కారణం మీరే అని బాహాటంగా ఆరోపిస్తారు. మేము ఎలా కారణం అవుతాం? ఆమె ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదని ఆమె చెప్పింది. ఆమె అంటుంది ఇంకోటి ఏదో అంది, నేను దువ్వాడు శ్రీనివాస్ని మా హస్బెండ్ని ఇద్దరిని వదిలేసి ఏం చేయాలి అంట. అదేంటది ఆ సెంటెన్స్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నీ హస్బెండ్ ఉన్నాడు, నువ్వు డివోర్స్ ఇవ్వలేదు, మా డాడీని పెళ్లి చేసుకోలేదు, నీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీ హస్బెండ్ది, మా డాడీది కాదు. నీ పిల్లలు నోవే రిలేటెడ్ టు మై ఫాదర్. ఓకే, నీ పిల్లల్ని తీసుకెళ్ళి నీ హస్బెండ్ దగ్గర పెట్టుకుని నీ హస్బెండ్తో తెలుసుకో. మా డాడీకి దగ్గరకు వచ్చి నా పిల్లల లైఫ్ పోతుంది అంటే మా ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి ఎవరో ఆమె ఏదో టెక్కల్లోనే ఉంటుందంట. టెక్కలే ఆమె డీటెయిల్స్ అంటే నాకు అంత కరెక్ట్గా ఏం తెలియదు కానీ టెక్కల్లోనే ఉంటుందంట. ఆమె పని ఏంటి అంటే నేను విన్నది టెక్కల్లో మీరు ఏ డోర్ తీసినా ఏ డోర్ కొట్టినా ఆమె గురించి అడిగితే చెప్పేది ఏంటి అంటే తను క్యారెక్టర్లెస్ ఫెలో, తను డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. తన పని ఏంటి అంటే డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేయడం, ఫ్యామిలీని చెడగొట్టడం, వాళ్ళని వాడుకోవడం. ఇంకా ఏదో విన్నాను, అదేంటది డాన్స్ అని చెప్పి కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా ఏదో ఇల్లీగల్గా ఏదో చేయించి అవన్నీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తుందంట. అంత వర్స్ట్ లేడీ తనైతే. అలాంటి ఆమెతో మా డాడీ మీరే అన్నారు మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, మీ తాతగారు ఇది, మీ మమ్మీ ఇది, మీ డాడీ ఇలా ఈ స్టేజ్లో ఉన్నారు. అలాంటి ఆయన ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆమెను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెడితే మా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మా చెల్లి పరిస్థితి ఏంటి? ఆయన మేబీ వదిలేయచ్చు, ఆయన చెప్పొచ్చు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను ఇది అంటే. ఒక ఫాదర్ కి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేసి చదివించేస్తే రిలేషన్ అక్కడితో పోతుందా? అంటే ఫాదర్తో ఇంకేం చెప్పుకోవడాలు ఇంకేం మాట్లాడాలి ఉండవా? మా పరిస్థితి ఏంటి? ఆయన అనుకోవచ్చు, బట్ బయట ఫ్యాక్ట్ ఏంటి? దువ్వాడు శ్రీనివాస్ పిల్లలు, దువ్వాడు హైందవి వాళ్ళ చిన్న కూతురు, వీళ్ళిద్దరూ దువ్వాడు శ్రీనివాస్ పిల్లలు అనే కదా ఉంటుంది. పోనీ మా మమ్మీ డాడీకి ఏదైనా ఉండొచ్చు, పిల్లలుగా మాత్రం ఆయనతోనే కదా. మాకు ఎవరైనా మాట్లాడిన ఏమని అంటారు?
ఇప్పుడు నాకు పెళ్ళైనా సరే నా పేరు వెనకాల హైంద్వి దువ్వాడానే వస్తుంది. ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా హైంద్వి దువ్వాడానే ఉంటుంది. ఇప్పుడు హైంద్వి దువ్వాడ వెనకాల దువ్వాడ అంటే ఇప్పుడు నా క్లినిక్ చాలామంది వస్తారు, అంటారు నువ్వు దువ్వాడ శ్రీనివాస్ గారు అమ్మాయి కదమ్మా. అవునండి అని అంటాను. మరి ఇదంతా నాకు ఎఫెక్ట్ కాదా? స్టేట్ మొత్తం తెలిసిపోయింది. మా లైఫ్లో ఎంత స్పాయిల్ అవుతాయి, దీనివల్ల మా లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతాయి, అది ఆలోచించాలి కదా ఆయన కొంచెమైనా. మీ జీవితంలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ అప్పుడు నేను మొన్నటి వరకు మాతో చాలా బాగుండేవాళ్ళు. అసలు ఏ టైం వచ్చినా ఎంత లేట్గా వచ్చినా మాతో మాట్లాడడం. యాక్చువల్లీ నాకు మా డాడీకి మూవీస్ పిచ్చి చాలా. మా చెల్లికి తక్కువ కానీ నాకు మా డాడీకి మూవీస్ అంటే పిచ్చి. ఒక మూవీకి అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను మా డాడీ. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే నేను మా డాడీ ఖచ్చితంగా రెడీ అయిపోయి ఫస్ట్ డే మూవీ చూడాల్సిందే. మా డాడీ కూడా అంతే యాక్టివ్గా పదరా ఈరోజు మూవీ, పదరా టికెట్స్ బుక్ చేసేస్తున్నా వెళ్దామా. మూవీ కోసం కూడా నేను మా డాడీ డిస్కస్ చేసుకున్నాం. కామెడీ సీన్ వచ్చినా మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి అతను ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నైట్ కూడా 1 అవని 2 అవని నేను మా డాడీ మూవీస్ చూసేవాళ్ళం అలా కూర్చొని. అంత ఇది ఉండదు మా ఇద్దరి మధ్యన. ఆయన ఇలా చేస్తారని అయితే నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. లైఫ్లో ఇలాంటిది వస్తుందని ఎప్పుడు.